కొంగులో కట్టేసుకుంటారు ఎన్నో. పెళ్లి చేసుకుంటా లేదా? పెళ్ళినా? ఏ అందుకోసం ఇంకా నేను ఎవరిని గురించి లవ్ చేయలేదు. ఇప్పుడు అనిపిస్తుంది నాకు పెళ్లి చేసుకోవాలని. హలో, హాయ్, ఎక్కడున్నావు? ఎంత ఇక్కడనే రోడ్ నెంబర్ 5 కాడ ఉన్నా. లొకేషన్ దగ్గరికి రా. ఫ్రీగా ఉన్నారా? కలుస్తుందా? చెప్పు. సరే చెప్పు. సరే, ఓకే రా. సరే, సండ్ చేస్తున్నారా? హాయ్, ఏంటి ఇంత అందంగా రెడీ వచ్చినావు? అందమైన సీతాకోక చిలుక. సర్ప్రైజ్. బాగున్నాను. సో నైస్. ఇలాంటి డ్రెస్సింగ్ ఎక్కడ చూడలే నేను. బాగున్నానా? ఓ, చాలా బాగున్నా తెలుసా. అదే ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఏంటి అది చెప్పు. నువ్వు ఎన్ని మాటలైనా చెప్తే నాకు వినాలని ఉంది. ఇష్టపడుతున్నా అని చాలా రోజుల నుంచి చెప్తున్నావు కదా. అవును, మెసేజ్ గురించి పెట్టినాను కదా, చూడలే. అదే నాకు కూడా ఒకటి అనిపిస్తుంది. నా దోస్తులు అందరూ పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి కళ వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చే. సో చెప్పు. అయితే నేను కూడా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఎవరిని? నిన్నే. ఎవరినో ఎందుకు చెప్తాను? మరి నాకు ఎప్పుడు చెప్పలే కదా. నేను నచ్చలేదా? నచ్చావు, కానీ యాక్చువల్గా నేను నీకు ఫ్రెండ్గానే చూసినా. నీకు చూడు, నీకోసం ఎంత బాగా రెడీ అయ్యి వచ్చాను. రిజెక్ట్ చేస్తావా? బాగుందా జడ? చాలా బాగుంది. జడత నిన్ను పెడదామని. అవునా? ఏమేంటి ఇవి? ఇవా? ఇది మోడల్ అంతే. మోడలా? మంచిగా ఉన్నాయి. ఫ్యాషన్ మోడల్ ఉన్నాయి నీకు. అవునా? పార్లర్కి వెళ్ళి వేయించుకుని వచ్చా నీకోసం. నీ డ్రెస్సింగ్ చాలా బాగుంది. నీకు మళ్ళీ చూడాలని ఉంది. పెళ్లి చేసుకుంటా లేదా? పెళ్ళినా? నేనంటే ఇష్టం అన్నా. నీకు అప్పుడు ఇష్టమని చెప్పిన, నువ్వు అప్పుడు నాకు ఏం చెప్పలే. అందుకోసం ఇంకా నేను ఎవరిని గురించి లవ్ చేయలేదు. అంటే ఇప్పుడు నేను వద్దా? అప్పుడు నేను లవ్ చేద్దాం అనుకున్నా, కానీ లవ్ చేసినా నీకు. నువ్వు నాకు నో అని చెప్పలే, నాకు ఏమైనా రిప్లై ఇవ్వలేను. అందుకోసం అయితే అప్పుడు నాకు మంచిగా ఫీలింగ్ ఉండేది నీ మీద. ఇప్పుడు ఏం ఫీలింగ్ లేదు నాకు. లేదా ఇప్పుడు మొత్తం వెళ్ళిపోతావా? ఇప్పుడు సడన్గా వచ్చి నేను నీకు లవ్ చేస్తున్నాను. ఇప్పుడు అనిపిస్తుంది నాకు పెళ్లి చేసుకోవాలని. అవునా? ఇప్పుడు నాకు అనిపిస్తలేదు కదా. లేకుంటే మనం ఇప్పుడే కదా బాగున్నానన్నా. ఇదే డ్రెస్సింగ్ లో చాలా బాగున్నావు. డ్రెస్ లో బాగున్నాను. పెళ్లి చేసుకో. రోజు ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటా నీకోసం. సరే, డ్రెస్సింగ్ వేసుకో, కానీ అప్పుడు అయితే అరే ఈ అమ్మాయికి మనం మ్యారేజ్ చేసుకుందామని అప్పుడు నాకు కొంచెం ఫీలింగ్ అయినా ఉండేది. ఇప్పుడు ఫీలింగ్ లేదు. అప్పుడు నువ్వు నాకు ఏం చెప్పలేము. ఏం మాట్లాడుతున్నావు? ఇదే మన తెలుగు మాట్లాడుతున్నావు. అప్పుడు నువ్వు నాకు ఏం చెప్పలే కదా. నీకు ఎన్ని ఫోన్లు చేసినా, ఎన్ని చాటింగ్ చేసినా, అదే అప్పుడే అన్నా. నీకు అప్పుడే అన్నాను కదా. నువ్వు నాకు ఏం రిప్లై తీసుకోమన్నావు. టైం తీసుకున్నా, ఆలోచించి వచ్చి చెప్తున్నా. నాకు ఇప్పుడు మూడు మారింది. చేసుకోవా? ఏమో ట్రై చేస్తా. బాగున్నావు. ఇప్పుడు కూడా బాగానే ఉన్నావు అంటున్నాను కదా. చాలా బాగున్నావు. హీరోయిన్ లెక్క ఉన్నావు.
బాగా రెడీ అయ్యొచ్చా, టెంపుల్కి వెళ్దాం పదా, పెళ్లి చేసుకుందాం. అవునా? చెప్పు. మరి నువ్వు ఈ కొంగులో కట్టేసుకుంటా నేను. అబ్బో, కొంగులో కట్టేసుకొని ఈడ కట్టేసుకుంటా నేను. ఆ, కట్టుకోనా? ఎట్లా కట్టుకొని తిప్పుతా? ఎట్లా తిప్పుతావు? చెయ్యి ఇట్లానా, ఆ, ఇలా ఆ. ఇలా కట్టుకొని తిప్పుతా. అబ్బో, అయితే నేను నీ వెంటనే మ్యారేజ్ చేసుకుని. బాగుంది కదా, చూడు బాగుంది ఎంత కానీ- బాగుంది. నేను ఎట్టే అది ఒక రౌండ్ వేసుకుందాం. రౌండే రౌండే, ఏం కాదు. బాగుంది కదా. ఆ, ఒకసారి తిరిగేసాము, మంటల్లో తిరిగితే అదేమంటారు దాన్ని, ఏడు పెళ్ళి అడుగులు. అయిపోయినట్టు. అయితే ఇంకో 6 times తిరిగేద్దాం, పెళ్ళి అయిపోతుంది. వద్దు. తిరుగుదాం. మరి ఎందుకు 1 time తిరిగాం? నువ్వు తిరగమన్నావు, నేను తిరిగేసిన. పెళ్ళి అయిపోయినట్టే. ఒకటేసారి తిరిగేస్తే పెళ్ళి మళ్ళీ అయిపోయింది. తిరుగుదాం దా. వద్దు. 6 times వద్దు. పెళ్ళి అయిపోయినట్టే. నేను పెళ్లి చేసుకుందామంటే నువ్వు అప్పుడు నాకు ఏం చెప్పలే, రిప్లై ఏం ఇవ్వలే. ఇప్పుడు సడన్గా ఇప్పుడు వచ్చి నేనే చెప్తున్నా కదా. ఇప్పుడు నేను ఫీలింగ్ ఏం పెట్టుకోలేను నీ మీద. నేను జస్ట్గా ఇప్పుడు అరే నాకు ఆ అమ్మాయి ఏం చెప్పలే, అందుకని నేను నేను ఎంత బాగా రెడీ అయ్యి వచ్చాను నీకోసం. అదే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాను. మరి పెళ్లి చేసుకో. అప్పుడు అయితే ఫీలింగ్ ఉండేది అంటున్నాను కదా, ఇప్పుడు ఏం ఇప్పుడు లేదు. ఎందుకు లేదు? ఇప్పుడు నాది మైండ్ చేంజ్ అయిపోయింది. నాకు ఏడుపు వస్తుంది. అప్పుడు కూడా నేను మస్తు ఏడ్చినాను తెలుసా, నువ్వు నాకు మిస్ అయినావు కదా. ఇప్పుడు మిస్ అవ్వలేదు, మిస్సెస్ అవుతా అంటున్నా. నేను ఎన్ని రోజులు బాధపడినానో, నువ్వు కూడా అన్ని రోజులు బాధపడి. అని చెప్పు. నువ్వు అని ఎట్లా అంటావు? అని చెప్తే మిస్సెస్ అవుతా, అని చెప్తే మిస్సెస్ అవుతా. అన్నావు అనుకో పోతా. అంటే ముద్దు పెడతావు. అప్పుడు అయితే ఫీలింగ్ ఉండేది, ఇప్పుడు ఏం లేదు. అప్పుడు కూడా నేను మస్తు బాధపడినా, అరే ఇంత మంచి అమ్మాయి నాకు మిస్ అయింది అని. ఇప్పుడు నేను మాట్లాడను. నేను రోజు బీర్ తాగి పండుకున్నాను, నేను ఈ అమ్మాయి మిస్ అయిందని. నిజంగా ఇప్పుడు ఏమైంది, పెళ్లి చేసుకుందాం అంటున్నావు కదా. అవును, ఇక్కడికి ఎందుకు వచ్చినావు? కలవాలని చెప్పినావు, ఏం చెప్తున్నావు ఇక్కడ వచ్చి? 2-3 monthsకే మనసు ఎలా మారిపోయింది నీకు? మారిపోయింది. అప్పుడు నువ్వు ఎంత మెసేజ్ పెట్టినా, ఎంత ఫోన్లు చేసినా నువ్వు నాకు ఏం రిప్లై చెప్పలే. నేను వద్దారా నీకు? నువ్వు నాకు అప్పుడు కావాలని నాకు చాలా అనిపించింది. ఇప్పుడు నేను వద్దా? ఏమో ట్రై చేస్తా. నువ్వు ట్రై కావాలి చేయడం ఏంటి, నేను ఆల్రెడీ పడిపోయా కదా. అప్పుడు నీకు చూసి నేను కూడా పడిపోయినా. అప్పుడు నువ్వు ఏం చెప్పలే. ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అంటున్నా, మళ్ళీ ట్రై చేస్తా అంటావేంటి? నువ్వు నేను అన్నా జంట కలుసుకున్నా పెళ్లిలో మంత్రమే పోదామా? లేకపోతే ఎక్కడ పోదాము? నువ్వే కదా నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు. అప్పుడు అన్నా నాకు చక్కగా చూసి చెప్పు, నేను వద్దా?